సోదర సోదరీమణులారా, మరి నా తోటి పౌరులారా, మీకందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, మనం నవంబరు 26వ తారీఖున రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా దీని అవసరత ఏంటి, మరి దీన్ని ఏ విధంగా జరుపుకోవాలి, దానివల్ల మనకు వచ్చేటువంటి స్ఫూర్తి ఏంటని ఆ విషయాన్ని మీతో నేను నా అభిప్రాయాలను పంచుకుంటూ ఉన్నాను. రాజ్యాంగ దినోత్సవం 2025 బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ప్రజాస్వామ్య గణతంత్ర దృక్పథాన్ని మనం తిరిగి సాధించుకోవడం. మిత్రులారా, నవంబర్ 26, 1949 సంవత్సరం భారతదేశ నాగరికత ప్రయాణంలో, చరిత్రలో ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. ఆ రోజు మన భారత రాజ్యాంగ సభ దేశ రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు. ఇది తర్వాత 1950 సంవత్సరం జనవరి 26వ తారీఖున అమలులోకి వచ్చింది. అప్పుడు భారత గణతంత్ర దేశం, ప్రజాస్వామ్య దేశం ఆవిర్భవించింది. మిత్రులారా, ఈ రాజ్యాంగం కేవలం ఒక చట్టపరమైనటువంటి పత్రాన్ని ఆమోదించడమే కాదు, శతాబ్దాల వలస దోపిడీ మరియు పాతకపోయిన సామాజిక సోపాన కార్యక్రమాల నుండి ఉద్భవించిన దేశం యొక్క ఒక నైతిక పునర్జన్మ. మనువాది నేతృత్వంలోని సనాతన సామాజిక కుల వివక్షత ఈ క్రమం యొక్క అణిచివేత నిర్మాణాల క్రింద చాలా కాలంగా సమానత్వం మరియు గౌరవాన్ని తిరస్కరించబడినటువంటి ప్రజల విధిని, తలరాతను భారత రాజ్యాంగం మార్చేసింది. ఈ పునాది పైననే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మన రాజ్యాంగ నిర్మాత నేతృత్వంలోని మన భారత రాజ్యాంగ నిర్మాతలందరూ కూడా మానవీయ మరియు న్యాయమైనటువంటి సమాజాన్ని నిర్వచించే ముఖ్యంగా 3 సూత్రాలైనటువంటి స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం పైన ఆధారపడిన ఆధునిక ప్రజాస్వామ్య గణతంత్రాన్ని ఊహించారు, రూపొందించారు. మరి అంబేద్కర్ యొక్క దార్శనికత రాజకీయ స్వేచ్ఛ నుండి సామాజిక ప్రజాస్వామ్యం వరకు కేవలం రాజకీయ స్వాతంత్ర్యమే మాత్రమే సరిపోదని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి పదే పదే గుర్తు చేశారు. సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యం లేకుండా నిజమైనటువంటి స్వేచ్ఛ అది ఖాళీదని, ఆ విధంగా ఉంటుందని, అది వ్యర్థమని ఆయన అన్నారు. నవంబర్ 25, 1949 రాజ్యాంగ సభలో తన చివరి ప్రసంగంలో ఈ రాజ్యాంగాన్ని ప్రజెంట్ చేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ, మరి ఈ కాలానికి అనుగుణంగా, నిజంగా ప్రతి కాలానికి అనుగుణంగా ఒక కాలాతీత హెచ్చరికను జారీ చేశారు. మనం కేవలం రాజకీయ ప్రజాస్వామ్యంతో సంతృప్తి చెందకూడదు. మనం రాజకీయ ప్రజాస్వామ్యాన్ని కూడా సామాజిక ప్రజాస్వామ్యంగా మలుచుకోవాలి. సామాజిక ప్రజాస్వామ్యం పునాదిపై ఉంటే తప్ప రాజకీయ ప్రజాస్వామ్యం కొనసాగదు, మనుగడ సాగించదని చెప్పి ఆయన హెచ్చరిక చేశాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ దృష్టిలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటివి వివిక్త ఆదర్శాలు కాదు, అవన్నీ వేరువేరు కాదు, పరస్పరం ఒకదానికొకటి బలోపేతం చేసేటువంటి ప్రధానమైనటువంటి రాజ్యాంగ సూత్రాలు. అవి వేల సంవత్సరాలుగా భారతదేశాన్ని విభజించినటువంటి, అదేవిధంగా లోతుగా పాదకపోయినటువంటి ఈ కుల సోపాన క్రమాలు ఏ విధంగా ఉన్నాయో, వివక్షతలను ఏ విధంగా ఉన్నాయో, వాటిని అంతం చేయడానికి ఇవి చాలా అవసరం. అందువల్ల రాజ్యాంగం ఒక విప్లవాత్మక సామాజిక చార్టర్గా అది ఉద్దేశించబడింది. కేవలం పరిపాలనా నియమావళి కాదది. అది కేవలం ఒక స్థిరమైన లేదా సాంకేతిక చట్టపరమైనటువంటి పత్రం కాదు, డాక్యుమెంట్ కాదది. ఇది దేశం మరియు ప్రజల అభివృద్ధి చెందుతున్నటువంటి అవసరాలు, విలువలు మరియు స్ఫూర్తిని ప్రతిబింబించేది మరియు మార్గనిర్దేశం చేసేటువంటి ఒక డైనమిక్ సజీవ చట్రం. అందుకే ఆయన రాజ్యాంగం కేవలం ఇది న్యాయవాదుల యొక్క పత్రం కాదు, ఇది జీవిత వాహనము అని ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. మరి ఈ యొక్క మన సామాజిక ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఏది పెట్టిందంటే సమాఖ్యవాదం మరియు న్యాయ స్వాతంత్ర్యం. ఇవి 2 కూడా 2 ఇంపార్టెంట్ పిల్లర్స్ ఆఫ్ ది సొసైటీ, జంట స్తంభాలు అంటారు వీటిని. మరి అంబేద్కర్ రాజ్యాంగ రూపకల్పన 2 సమతుల్య లక్షణాలపైన ఆధారపడింది. ఒకటి, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని నిర్ధారించేటువంటి సమాఖ్య నిర్మాణం.
మరియు పౌర హక్కులకు ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి బాధ్యతను కలిగి ఉన్నటువంటి తుది సంరక్షకుడిగా స్వతంత్ర న్యాయ వ్యవస్థను రాజ్యాంగం ఏర్పాటు చేసింది. అతిగా కేంద్రీకృతం అంటే అధికారం కేంద్రీకృతం కావడం, అదేవిధంగా ప్రభుత్వ వ్యవస్థ ఈ కార్యనిర్వాహక వ్యవస్థ చేతిలో టోటల్గా అధికారం ఉంటే సులభంగా అది నిరంకుశత్వంలోనికి జారిపోతుందని మన రాజ్యాంగ నిర్మాతలు ఎప్పుడో ఊహించారు. అది దృష్టిలో పెట్టుకుని ఈ రాజ్యాంగాన్ని తయారు చేశారు. అందువల్ల కేంద్ర మరియు రాష్ట్రాల మధ్యన అధికారాలు మరి ఉద్దేశపూర్వకంగానే డెలిబరేట్గానే పంపిణీ చేయబడ్డాయి. రాష్ట్రాలకు కొంత అటానమీ కూడా ఇవ్వబడింది. న్యాయ వ్యవస్థ యొక్క ఇండిపెండెన్స్, తటస్థత, న్యాయ వ్యవస్థ ఒక తటస్థ మధ్యవర్తిగా మనకు నిలుస్తుంది. సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు వివైవై కాపలాదారులుగా, రాజ్యాంగానికి కాపలాదారులుగా, ప్రజల హక్కుల కాపదారులుగా ఉండేందుకు అవి ఏర్పాటు చేయబడ్డాయి, ఉద్దేశించబడ్డాయి. ఏదైనా ప్రభుత్వము లేదా శాసన చట్టం, ఏదైనా పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ ఈ యొక్క ఉల్లంఘనకు అది ఒకవేళ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే వ్యతిరేకంగా రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించడానికి ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క న్యాయ వ్యవస్థ అప్రమత్తంగా ఉంటుంది. న్యాయ స్వాతంత్ర్యం యొక్క అంబేద్కర్ పట్టుదల సంస్థాగత వ్యక్తం కాదు. ఆయన ఆ విధంగా దాన్ని ఇన్సిస్ట్ చేయడం అది వ్యక్తం కాదు. కానీ భారతదేశం వంటి ఒక పెద్ద విస్తారమైనటువంటి, మరి అంతేకాకుండా వివిధ కులాలు, మతాలు, సంస్కృతులు, భాషలు, వైవిధ్యభరితమైనటువంటి ప్రజాస్వామ్యంలో చట్టపాలన ఎల్లప్పుడూ పాలకుల పాలనపై విజయం సాధించాలనేటువంటి లోతైన గుర్తింపు. దాని కొరకే ఆయన ప్రకారం న్యాయం ఎల్లప్పుడూ సమానత్వం, నిష్పత్తి, పరిహారం యొక్క ఆలోచనలను రేకెత్తిస్తుంది. సంక్షిప్తంగా న్యాయం అనేది స్వేచ్ఛ, సమానత్వం మరియు సోదర భావానికి అదొక పర్యాయ పదంగా ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా జాతికి బాబాసాహెబ్ అంబేద్కర్ ముందరగానే ఒక హెచ్చరిక చేశాడు. ఏం చేశాడంటే ఆ ముగింపు ప్రసంగంలో చాలా భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలను ఆయన ఊహించాడు. అందుకే ఏం చెప్పాడంటే రాజ్యాంగం ఎంత మంచిదైనా అది ఖచ్చితంగా, ఎందుకంటే దాన్ని అమలు చేయడానికి పిలువబడినటువంటి వారు, అంటే మనం ఎన్నుకోబడినటువంటి నాయకులు వారు మరి పిలువబడినటువంటి వారు అంటారు, అంటే కాల్ టు ప్రొటెక్ట్ ది కాన్స్టిట్యూషన్, ఇంప్లిమెంట్ ద కాన్స్టిట్యూషన్. అది మరి వారు గాన చెడ్డవారైతే ఈ రాజ్యాంగం కూడా చెడుగా మారుతుంది. రాజ్యాంగానికి పని చేయడానికి పిలువబడేటువంటి వారు, అంటే ఎన్నుకోబడేటువంటి వారు మంచివారైతేనే ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఇక్కడ మనం రాజ్యాంగం, ఆయన అందుకే అన్నాడు, రాజ్యాంగం యుద్ధ సమయంలో కానీ శాంతి సమయంలో కానీ పటిష్టమైన దేశాన్ని సమైక్యంగా సమిష్టిగా ఉంచగలిగినటువంటి ఒక పటిష్టమైనటువంటి సాధనం. కానీ పాలకులు విఫలమైతే రాజ్యాంగాన్ని అమలు చేయడంలో మరి ఈ దేశం తిరిగి నిరంకుశత్వం అయిపోతుందని చెప్పి ఆయన హెచ్చరిక చేశాడు. ఆయన ఇంకొక గొప్ప హెచ్చరిక చేశాడు. ఆ సందర్భంగా నవంబర్ 25, 1949 చివరి ప్రసంగంలో మరి ఏం చేశాడంటే రాజ్యాంగ సభలో రాబోయే రోజుల్లో వ్యక్తిత్వ ఆరాధనలు పెరిగితే, అంటే ఒక మనిషిని మనం హైలైట్ చేస్తూ అతని వ్యక్తిత్వ హీరో వర్షిప్ అంటాం, అది పెరిగితే, ఆ విధంగా పెరిగితే ప్రజాస్వామ్యమే నాశనం అవుతుంది. అందుకే ఆయన అన్నాడు రాజకీయాల్లో భక్తి కానీ లేదా హీరో ఆరాధన కానీ ఉండరాదు అని హెచ్చరిక చేశాడు. ఎందుకంటే ఆయన ప్రకారం మతంలో భక్తి ఉంటే అది మన ఆత్మ యొక్క మోక్షానికి దారి తీయవచ్చు. భక్తి ఉండడం, మన మతాన్ని విశ్వసించడం, అది ఒకవేళ మనం మోక్షానికి మార్గం కావచ్చు. కానీ రాజకీయాలలో భక్తి లేకపోతే ఒక హీరో ఆరాధన, అంటే హీరో వర్షిప్, ఇవి అధోగతికి మరియు చివరకు ప్రజాస్వామ్య పతనానికి, చివరకు నియంతృత్వానికి ఒక ఖచ్చితమైనటువంటి మార్గం అని చెప్పి ఆయన హెచ్చరిక చేశాడు. మరి భారతదేశం రాజకీయ అధికారం ఎవరి చేతిలో ఉందో వారి యొక్క ఇష్టాలకు సంస్థలు క్రమంగా ఇప్పుడు లోబడిపోతున్నారని మనం చూస్తున్నాం. గత దశాబ్ద కాలంగా మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి నేడు ఆయన మాటలు మరింత పదునుగా మనకు ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. ఎంత ముందు చూపండి. మరి ప్రస్తుత సంక్షోభం ఏ విధంగా ఉంది? రాజ్యాంగ నైతికత క్షీణిస్తూ ఉంది. గత 11 సంవత్సరాలుగా భారతదేశ ప్రజాస్వామ్య సంస్థలు అపూర్వమైనటువంటి, ఎన్నడూ లేనటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. చట్టబద్ధమైనటువంటి సంస్థలు, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు అంటే ఎన్నికల కమిషన్ కావచ్చు, అదేవిధంగా కేంద్ర ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కావచ్చు, సిబిఐ కానీ, ఈడీ కానీ, మరి ఈ విధంగా చివరకు పార్లమెంటరీ విధానాల యొక్క పార్లమెంటరీ
స్టాండింగ్ కమిటీస్ కానీ, చర్చలు కానీ ఇవన్నీ కూడా వాటి యొక్క స్వయం ప్రతిపత్తి, అదేవిధంగా ప్రజలు మనం డిస్కషన్ చేసేటువంటి అన్ని కూడా క్రమంగా క్షీణించిపోతున్నటువంటి పరిస్థితిని చూస్తాం. మీరు చూడండి, పార్లమెంటు ఎన్ని దినాలు పనిచేస్తూ ఉంది, ఏ సమస్యలపైన చర్చిస్తూ ఉంది, మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ రాజ్యాంగ ఇంకొకటి మనం ఇక్కడ చూడాలి, గవర్నర్ల వ్యవస్థ ఈరోజు దుర్వినియోగం చేయబడతా ఉంది కేంద్ర ప్రభుత్వాల చేత. కాబట్టి రాజ్యాంగ అధిపతులుగా అంటే ప్రొటెక్ట్స్గా ఉండాల్సినటువంటి గవర్నర్లు, రాష్ట్ర గవర్నర్లు అక్కడ ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను అనగదొక్కేటువంటి ఒక రాజకీయ సాధనాలుగా ఈరోజు మారినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. ఒకప్పుడు సహకార పాలనకు వెన్నెముకగా ఉన్నటువంటి ఫెడరలిజం, సమాఖ్యవాదం ఇప్పుడు మరి అధికార కేంద్రీకరణకు లొంగిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు స్వాతంత్రానికి బలమైనటువంటి స్తంభంగా ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ఈనాడు పెరుగుతున్నటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటా ఉంది. కొలీజియం సిఫారసులు కేంద్ర ప్రభుత్వానికి చేసినప్పుడు సరైన టైంలో వాటిని ఆమోదించకపోవడం, వాటిని అదేవిధంగా పెండింగ్ పెట్టడం, లేదా తిరిగి పంపడం, లేదా మార్చాలని చెప్పి మరి న్యాయ వ్యవస్థ పైన ఒత్తిడి తీసుకురావడం, ఇవి న్యాయ నియామకాలలో అంటే న్యాయమూర్తుల నియామకాలలో ప్రభుత్వ జోక్యం చేసుకోవడం న్యాయ స్వతంత్ర ప్రతిపత్తి యొక్క ఎఫెక్టివ్నెస్ని, ఆ యొక్క బలాన్ని పలుచనగా చేసినట్టు, బలహీనపరిచినట్లుగా చేసినట్లుగా మనకు కనపడతా ఉంది. పౌరుల హక్కులు, ప్రజాస్వామ్య స్వేచ్ఛలు మరియు సంస్థాగత జవాబుదారీతనం పైన మరి అనేక కీలక సందర్భాలలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి కేసుల్లో ఎక్కడైతే మరి పౌర హక్కులు భంగం కలుగుతూ ఉన్నాయో అటువంటి కేసుల్లో ఉన్నత న్యాయ వ్యవస్థలు కూడా ఒక్కోసారి సుదీర్ఘ మౌనం పాటించడం, వాటిని పెండింగ్లో పెట్టడం, లేకపోతే మరి ఈ యొక్క ప్రభుత్వంతో సమన్వయము అంటే ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి విధంగా వ్యవహరించడం అన్నది మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా చేయడం ద్వారా రాజ్యాంగ సంరక్షకుడిగా ఈ యొక్క న్యాయ వ్యవస్థ యొక్క పాత్ర గురించి చాలా ఇబ్బందికరమైనటువంటి, సందేహాస్పదమైనటువంటి ప్రశ్నలు ఈ మధ్యన మనకు లేవనెత్తుతూ ఉన్నాయి. మరి ఇది కూడా చాలా మరి పరిస్థితి రాజ్యాంగాన్ని ఈ విధంగా పలుచన పడేటువంటి, బలహీనపరిచేటువంటి పరిస్థితులను కూడా, వ్యవస్థలు కూడా ఆ విధంగా ప్రభుత్వానికి ఒక రకంగా అధీనంలోకి పోవడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఇదే అంతే. దాన్ని ఓ మాటలో చెప్పాలంటే ఈ రాజ్యాంగ సంస్థలు రబ్బరు స్టాంపుల మాదిరి ఈరోజు కుదించబడినాయి. క్షీణత ఒక సంస్థకే పరిమితం కాలేదు. మనం ఏదో ఒక ఎలక్షన్ కమిషనే కాదు, ఇక్కడ పార్లమెంటులో మెజారిటీ యొక్క దాన్ని మనం బేస్ చేసుకొని అనేక సార్లు ఈరోజు మరి ప్రతిపక్షాలను కూడా చర్చలో పాల్గొనకుండా బహిష్కరించి లేకపోతే సస్పెండ్ చేయడం అటువంటి ఈ యొక్క దీనివల్ల పార్లమెంటులో చర్చల యొక్క స్వభావం ఈరోజు క్షీణిస్తూ ఉంది. అసమ్మతిని అణిచివేసేందుకు, అదేవిధంగా ప్రజల స్వేచ్ఛకు, ప్రజల హక్కుల కోసం పోరాడేటువంటి మరి వ్యక్తుల కోసం సంస్థలపైన ఈ దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా మారుస్తూ ఉండడం వల్ల, అంతేకాకుండా ఈరోజు మీడియా, ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మరి ఎక్కువగా ప్రభుత్వ అధీనంలోనికి పోవడం, లేకపోతే కార్పొరేట్ సంస్థల అధీనంలోకి పోవడం, తద్వారా సత్యం కంటే ప్రాపగండాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు మీడియా మీద మనకు కనపడుతుంది. ఇది నథింగ్ బట్ గోపెల్స్ ప్రాపగండా. వాస్తవాలను ప్రచురించకుండా ఒకే వాదాన్ని ఆ వాదాన్ని అనుకూల వాదాన్ని ఒక వర్గానికి లేకపోతే ఒక ఐడియాలజీకి, ఆదర్శానికి సంబంధించినటువంటి మరి ఈ యొక్క వార్తాపత్రికలు ఈరోజు ఏ విధంగా తయారంటే వార్తాపత్రికలు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రచార సాధనాలుగా మారాయి. మరి పౌర సమాజం మరియు మానవ హక్కుల పరిరక్షకులు ఏదైతే ఉన్నారో, మానవ హక్కుల కోసం కృషి చేసేవాళ్ళు, అదేవిధంగా ఇప్పుడు నిర్బంధం ఎట్లా ఉన్నాయంటే ఈ యొక్క మరి కేంద్ర ప్రభుత్వ సంస్థల, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం ద్వారా, అంతేకాకుండా సర్వైలెన్స్ ద్వారా అంటే వాళ్ళపైన నిఘా పెట్టడం ద్వారా, అంతేకాకుండా వారిని మరి ఫాల్స్ ప్రాసిక్యూషన్, తప్పుడు ఈ బలవంతంగా కేసులను, ఈ చట్టాలను దుర్వినియోగం చేసి వాటి కింద పెట్టడం ద్వారా వారిని మరి అణిచివేయబడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ ఈ యొక్క మరి ఏ విధంగా కనపడుతుంది ఈ ట్రెండ్? ఇది కేవలం సంస్థాగత పతనాన్ని మాత్రమే కాకుండా రాజ్యాంగ పాలన యొక్క నైతిక వైఫల్యాన్ని సూచిస్తూ ఉంది. అందుకే అంబేద్కర్ హెచ్చరించినట్లుగా ఎన్నుకోబడిన వారి అలసత్వం, ఎన్నుకోబడిన వారు సరైనటువంటి వారు కాకపోతే ఈ స్వేచ్ఛ మరియు సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి ఈ లక్ష్యాలు ప్రమాదంలో పడుతూ ఉన్నాయి. దీనికి ముందు సాగే మార్గం ఏంటి? మనం ఏ విధంగా ఈ రాజ్యాంగ ఆధిపత్యాన్ని మనము నైతికతను పునరుద్ధరించాలా? నిజమైన ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి
భారతదేశ రాజ్యాంగం యొక్క పీఠిక, ఆ స్ఫూర్తి మనకు తిరిగి రావాల. దాంట్లో ఉన్నటువంటిది అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, మతం మత స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం, అదేవిధంగా మరి వారికి ప్రత్యేక హక్కులు, సమానత్వాన్ని కల్పించడానికి ప్రభుత్వం అందించాల్సినటువంటి బాధ్యత, ఇవన్నీ కూడా ఈ రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి స్ఫూర్తి తిరిగి పొందాలంటే దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అదేంటంటే నిర్భయమైనటువంటి న్యాయ వ్యవస్థ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, వాటిలో పారదర్శకమైనటువంటి నియామకాలు, ప్రమోషన్స్లో కానీ, అపాయింట్మెంట్స్లో కానీ, అంటే నియామకాలలో కానీ, లేకపోతే వారికి పదోన్నతులు కానీ, మరి ట్రాన్స్ఫర్స్, వారి బదిలీల విషయంలో కానీ అన్నిటి కూడా ఓపెన్గా దానికి సంబంధించినటువంటిదంతా ప్రజల ముందు ట్రాన్స్పరెంట్గా పెట్టాలా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే అల్టిమేట్ రూలర్స్. మరి ఈ యొక్క రాజ్యాంగం కింద అల్టిమేట్ సార్వభౌములు ప్రజలే. కాబట్టి ప్రజల యొక్క పబ్లిక్ డొమైన్లో వీరు ట్రాన్స్పరెంట్గా, చాలా పారదర్శకంగా ఈ విధంగా న్యాయ వ్యవస్థలో అన్ని జరగడం ద్వారా న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతను ఈరోజు పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తిని గౌరవించడం ద్వారా, మరియు గవర్నర్లు లేదా మరి ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క ఏకపక్ష జోక్యాన్ని, అదేవిధంగా రాష్ట్రాలు పాస్ చేసినటువంటి బిల్లులను పెండింగ్లో పెట్టడం, దాన్ని రీకాల్ పెట్టడం, దాన్ని అమలు కాకుండా చేయడం, ఇటువంటి యొక్క ఈ జోక్యాన్ని పరిమితం చేయడం ద్వారా సమాఖ్యవాదాన్ని పునరుద్ధరించాల. అదేవిధంగా మరి ఈ రాజ్యాంగ వ్యవస్థలు ఏదైతే స్టాచ్యుటరీ బాడీస్ ఉన్నాయో, ఎలక్షన్ కమిషన్, అదేవిధంగా మరి నేషనల్ SC/ST కమిషన్, ఇన్ఫర్మేషన్ కమిషన్, వీటన్నిటి యొక్క మరి ఈ పక్షపాత నియంత్రణ నుండి, కేంద్ర ప్రభుత్వం యొక్క నియంత్రణ నుండి విడిగా స్వతంత్రంగా వ్యవహరించడానికి వాటిని బలోపేతం చేయాలా, ఆ స్వతంత్రతను పునరుద్ధరించాలా. నెక్స్ట్కు మీడియా స్వేచ్ఛ. మీడియాను ఈరోజు మనం మీడియా మోస్ట్గా ప్రచార సాధనాలుగా మారినటువంటి మీడియా స్వేచ్ఛను కూడా నిర్ధారించాలా. అంతేకాకుండా డిసెంట్, భిన్నాభిప్రాయాలను, తర్వాత అపోజిషన్, ఎందుకంటే డిసెన్స్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ. కాబట్టి ఈ పార్లమెంటరీ చర్చలను వాటిని పునరుద్ధరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అంతేకాకుండా రాజ్యాంగ నైతికతను ఆచరించాలా. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా అధికారానికి గుడ్డి విధేయత చూపడం కాదు, రాజ్యాంగ విలువలకు స్పృహతో మనం కట్టుబడి ఉండాలా. అదే ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతుంది. కాబట్టి ఈరోజు ఈ రాజ్యాంగ దినోత్సవం మనం జరుపుకుంటూ ఉన్నాం, సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ సందర్భంగా మనమందరం కూడా మరి మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆదర్శాలకు నమ్మకంగా, భారత రాజ్యాంగ సూత్రాలకు, పీఠికలో ఉన్నటువంటి ఆశయాలకు నమ్మకంగా ఉన్నామా లేదా అని కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం బలహీనులకు అధికారం ఇవ్వడానికి ఉద్దేశించబడింది, అంతేగాని బలవంతులను బలపరచడానికి, స్థిరపరచడానికి కాదు. భారతదేశాన్ని సోదర భావంలో ఏకం చేయడానికి ఉద్దేశించబడింది, అంతేగాని మతపరమైన, సాంఘికపరమైన మరి వివిధ కోణాలలో, మార్గాలలో వారిని విభజించి పాలించేదానికి కాదు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ను గౌరవించడం అంటే రాజ్యాంగాన్ని సమర్థించడం. కోర్టులలో, శాసనసభల్లో, బహిరంగ చర్చలలో మరియు ప్రతి పౌరుడి మనస్సాక్షిలో భారత ప్రజాస్వామ్య మనుగడ ఇప్పుడు కేవలం సంస్థలపైన మాత్రమే కాకుండా వ్యక్తులు, ప్రజాస్వామ్య శక్తులు, రాజకీయ పార్టీలు, రాజ్యాంగాన్ని విశ్వసించేటువంటి రాజకీయ పార్టీలు మరియు చివరకు ఈ దేశ ప్రజల యొక్క ధైర్యం పైన ఆధారపడి ఉంది. కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించడానికి, ఈ నిరంకుశ ప్రవాహం పెరుగుతూ ఉంది, ఆ ప్రవాహాన్ని తగ్గించడానికి, దానికి వ్యతిరేకంగా సత్యము, న్యాయము నిలబెట్టడానికి, ఈ రాజ్యాంగం సంరక్షించుకోవడానికి మనమందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క మతోన్మాద మరి ప్రచారాలకు కానీ, అదేవిధంగా ఈ యొక్క డివిజివ్ టెండెన్సీస్కి, విభజన ధోరణులను మనం వాటికి ప్రలోభాలకు లొంగకుండా మనం స్వతంత్రంగా పౌరులమైనటువంటి మనం ఆలోచించుకొని ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే ఈ రాజ్యాంగం ఉండాలి. ఈ రాజ్యాంగం ఉండాలంటే ప్రజలే భౌములుగా ఉండాలంటే, రాజులుగా ఉండాలంటే ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఈ దినాన మనమందరం కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకునే దానికి మనమందరం కూడా మరి ప్రతిజ్ఞ చేద్దాం, ఆ విధంగా కట్టుబడి ఉందాం, మరి ఆ విధంగా చేయాలని చెప్పి మీకు అందరికీ కూడా మనవి చేస్తూ మరొకసారి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలతో జై భీమ్, జై భారత్.